వెల్కమ్ టు hindustemples.com. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆన్లైన్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్జిత సేవ లక్కీ డిప్ సిస్టమ్కు ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ వెబ్ బ్రౌజర్లో ttdsevaonline.com అని టైప్ చేయండి. ఇక్కడ మీ రిజిస్టర్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఏదైతే ముందుగా మీరు ttdsevaonline.comలో రిజిస్టర్ అయి ఉంటారో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఒక ట్యాబ్ టీటీడీ వారు కొత్తగా ప్రవేశపెట్టారు. ఇది యూజ్ చేసుకొని మీరు సెప్టెంబర్ నెలకి సంబంధించిన తోమాల అర్చన అష్టాదళ పాద పద్మారాధన సుప్రభాతం నిజపాద దర్శనం విశేష పూజ ఈ 6 సేవలకు 16 జూన్ 2017 ఉదయం 10 గంటల నుంచి 23 జూన్ 2017 ఉదయం 10 గంటల వరకు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మిగతా సేవలు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, వసంతోత్సవం, ఆజిత బ్రహ్మోత్సవం. ఇది మీరు ప్రీవియస్ మెథడ్ ఎలా అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అలానే చేసుకోవచ్చు. కేవలం ఈ 6 సేవలకు మాత్రమే టీటీడీ వారు సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే కొత్త ట్యాబ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ 6 సేవలకి ఎన్రోల్మెంట్ అవ్వాలంటే ఇండియన్ సిటిజన్స్ అయితే కంపల్సరీ ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అదే ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆధార్ కార్డ్ నెంబరు, పాస్పోర్ట్ నెంబరు. ఇండియన్ సిటిజన్స్ అయితే కంపల్సరీ ఆధార్ కార్డ్ నెంబరు. వేరే ఏ ప్రూఫ్స్ టీటీడీ యాక్సెప్ట్ చేయబడదు, మర్చిపోకండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నా డీటెయిల్స్ వచ్చినాయి. నా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు, నా ఏజ్. ఇక్కడ మీకు పిల్గ్రిమ్ డీటెయిల్స్లో డూ యూ విష్ టు బుక్ సేవా ఫర్ అదర్స్, మీరు ఈ 6 సేవల్ని వేరే వాళ్ళ ఎవరికైనా కోసం ఎన్రోల్మెంట్ చేయదలుచుకున్నారా అన్న ఆప్షన్ని చెక్ చేయాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినట్టయితే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. నేను నా కోసమే ఎన్రోల్మెంట్ చేయదలుచుకున్నాను, సో ఈ ఆప్షన్ని నేను తీసేస్తున్నాను. మీరు 2 టికెట్ల వరకు మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో నేను 2 చేసుకోదలుచుకున్నాను. ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పిల్గ్రిమ్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను. నేమ్, ఆధార్ నెంబర్, ఇక్కడ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేశాను. మీకు ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎనీ సేవ ఎనీ డే అని, సెలెక్ట్ సేవ ఆర్ డేట్ అని. మీరు ఎనీ సేవ ఎనీ డే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా ఏ రోజు ఏ సేవ కావాలో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉండదు. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ కింద కంటిన్యూ అన్న బటన్ ఉంటుంది. కంటిన్యూ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. అదే మీరు పర్టికులర్గా ఏ సేవకి ఏ రోజు సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని రోజులకి సెలెక్ట్ చేసుకోవాలన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలైతే మీరు సెకండ్ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెకండ్ బటన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ముందు చెప్పిన విధంగా తోమాల అర్చన అష్టాదళ పాద పద్మారాధన సుప్రభాతం నిజపాద దర్శనం విశేష పూజ ఈ 6టికి మాత్రమే లక్కీ డిప్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ముందుగా తోమాల సేవ. ఇక్కడ చూస్ డేట్స్ ఆర్ అవైలబిలిటీ, దాని కింద ఉన్న క్యాలెండర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు తోమాల సేవ సెప్టెంబర్ నెలలో ఎన్ని డేస్కి అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది. తోమాల సేవ ప్రతి మంగళ, బుధ, గురువారాలు మాత్రమే జరుగుతుంది. నేను అన్ని డేట్స్కి సెలెక్ట్ చేసుకున్నాను. నాకు అన్ని డేట్స్కి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన సెలెక్ట్ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అన్ని డేట్స్ సెలెక్ట్ అవుతాయి.
అలా కాకుండా మీరు పర్టికులర్గా 5వ తారీఖు మాత్రమే కావాలి, పర్టికులర్గా 7వ తారీఖు మాత్రమే కావాలి, లేదు 13వ తారీఖు మాత్రమే కావాలి, ఇలా మీరు సెలక్షన్ డేట్స్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ తీసేయాలి. నాకు అన్ని డేట్స్ కావాలి కాబట్టి నేను సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. తోమాల అయిపోయింది. తర్వాత నేను అర్చన కూడా ప్రతి మంగళ బుధ గురువారాలు మాత్రమే జరపబడుతుంది. అవైలబుల్ డేట్స్ వచ్చి 5, 6, 7, 12, 13, 14, 19, 20, 21 సెప్టెంబర్ 2017. సో నేను ఇక్కడ అర్చనకు కూడా సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే అష్టాదళ పద్మారాధన. అష్టాదళ పాద పద్మారాధన అనే సేవ కేవలం మంగళవారం మాత్రమే జరపబడుతుంది స్వామివారికి. ఆ 2 రోజులకు కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే సుప్రభాతం స్వామివారికి ప్రతిరోజు జరపబడుతుంది. అన్ని డేట్స్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే నిజపాద దర్శనం అన్ని డేట్స్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే విశేష పూజ, ఇది సోమవారం మాత్రమే జరపబడుతుంది. అన్ని డేట్స్కి సెలెక్ట్ చేసుకున్నాను. అదే మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ డేట్కి ఏ సేవ సెలెక్ట్ చేసుకోవాలన్న ఆప్షన్ దీంట్లో ఇవ్వబడదు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేశాను. మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. నేము, ఏజ్, ఆధార్ కార్డు నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. మీకు ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నవి ఏంటో ఆప్షన్స్ చూపిస్తుంది. తోమాల సేవ 9 రోజులకి, అర్చన 9 రోజులకి, అష్టాదళ పాద పద్మారాధన 2 రోజులకి, సుప్రభాతం 29 రోజులకి, నిజపాద దర్శనం 4 రోజులకి, విశేష పూజ 3 రోజులకి. మీరు ఇక్కడ సబ్మిట్ అన్న బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఫామ్ ఐడి ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఫర్ సేవా ఎలక్ట్రానిక్ టిప్ సిస్టమ్. ఈ ఐడిని బేస్ చేసుకొని 23వ తారీఖు జూన్ 2017 మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డ్రా తీయబడుతుంది. ఆ లక్కీ డ్రాలో ఈ నెంబర్ కనుక మీకు ఉన్నట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పేమెంట్ పోర్టల్ లింక్ ఒకటి టీటీడీ వారు సెండ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ పోర్టల్ లింక్లో మీరు పేమెంట్ చేసినట్లయితే ఎవరైతే సెలెక్ట్ అయిన నెంబర్లు పేమెంట్ పోర్టల్ లింక్లో మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్ రిసీప్ట్ వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.